హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి భవ్య క్రియేషన్స్. హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా కరివేపాకు అంతా వలుచుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా డ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నని మంట మీద వేయించుకోవాలి. ఇలా వేయించిన కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఉద్దిబేడలు, 5 ఒట్టిమిర్చి, 1 స్పూన్ శనగబేడలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. మరి మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా వేయించిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లబడేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత ఇది 5 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. నేను రోట్లో చేస్తున్నాను. టేస్ట్ బాగా ఉంటుంది ఇలా రోట్లో చేయడం వల్ల. వీటిని బాగా దంచుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఆ కరివేపాకు ఫ్లేవర్ అసలు చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు మామూలుగా తినాలంటే తినలేము. ఇలా చేసుకోవడం వల్ల బాగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.